dilution with the CSM, but it may be like that of the chronic time. Have you completed? आप सबको एक बात बताना है, इस सेमेस्टर में भी इंदिरा सभी सब्जेक्ट्स में हाईएस्ट मार्क्स स्कोर की है। वेरी गुड। इंदु, నువ్వు లాస్ట్ 2 సెమిస్టర్స్ ఫీజు ఇంకా కట్టలేదట. నీ పేరు నోటీస్ బోర్డు మీద పెట్టారు. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ పేర్లు నోటీస్ బోర్డు మీద ఎక్కకూడదు. కొంచెం చూసుకోమ్మా. ఓకే? ఓకే సార్. ఇందు, పోస్ట్ మ్యాన్ నీకు లెటర్ ఇచ్చేలేడే. లెటరేనా? మనీ ఆర్డర్ రాలేదా? రాలేదు, ఒట్టి లెటరే. ఓకే, థ్యాంక్స్. ఇందు, నీకు డబ్బులు పంపించాలని చాలా ప్రయత్నించాం, కుదరలేదు. ఇక్కడ పరిస్థితులు కూడా ఏవీ బాలేదు. వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే 2 నెలలుగా డబ్బులు పంపించడం కుదరలేదు. దయచేసి అర్థం చేసుకో. నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు, కానీ వేరే దారి లేదు. అర్థం చేసుకో. ఇట్లు మీ అమ్మ. నా సామాన్లు నిన్ను వాడింది అమ్మంటున్నారు. ఇది నీ బాబుగోడి ఆస్తి అనుకున్నావా? బేవర్స్తో కూర్చొని తినడానికి సిగ్గు లేదు? డబ్బులు కట్టి నీ సామాన్ తీసుకెళ్ళు. అవసరానికి డబ్బులు రావు గాని అడగకుండా కన్నీళ్ళు మాత్రం వస్తాయి. నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. ఎవరు లేరురా ఇక్కడ? లేదు భయ్యా, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. సర్లే, ఆ ధనరాజు మనుషులు అక్కడికే వస్తున్నారు, కన్ఫర్మ్. క్షమించమ్మా, చదువు లేకుండా నేను బతకలేను, అందుకే చచ్చిపోతున్నాను. కొంచెం కూడా సుప్రో లేదు, సుఖంగా బతకనివ్వలేదు. కనీసం సుఖంగా నన్ను చావనివ్వరు. హలో, రైల్వే ఎంక్వైరీస్. నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలండి? ఏంటి 2 hours లేటా? దాని ముందు వచ్చేది ఏం లేదండి. ఏపీ ఎక్స్ప్రెస్ ఉందా? ఎంతసేపు? 2 minutes లోనా? సెకండ్ ట్రాక్ మీద కదండి? థ్యాంక్ యూ. సెకండ్ ట్రాక్ మీద. నేను చేస్తున్నందుకు ఒక్కడికి బాధ లేదు. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా? హలో, నిన్నే. ఏంటి ఎగతాళిగా ఉందా? సాటి మనిషి ఒక ఆడపిల్ల చావబోతుంటే ఆపకుండా ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎంక్వైరీ చేస్తావా? ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఎంజాయ్ చేస్తావా? పైగా పాట ఒకటి. నాకెన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు. చావు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీకు
నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేది నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు, నాతో కాదు. కష్టాలని ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కుంది. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేది నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు. మనిషి ఉన్న తర్వాత మార్పు సహజం. పదండి. అయ్యో, ఆ రాఖీ గడికి గ్యాంగ్ వస్తుంది. వస్తే దగ్గరకు వచ్చేస్తున్నాడే. డోర్ మూసుకున్నాడు. వావ్, ఫెంటాస్టిక్ ఫిగర్. రేయ్, అందరూ డబ్బు తీయరా. నువ్వు కూడా ఇవ్వు. తీసుకో. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఓ ఫిగర్ కి రేటు ఫిక్స్ చేయలేకపోతున్నా. ఇది నీకు సరిపోదు, నేను మళ్ళీ వస్తా. ఈ రేటుకి మీ అక్క వస్తుందేమో అడగరా. నీకేమైనా పిచ్చి కింద? వాడి గురించి తెలుసు కదా, వాడు అసలే రాక్షసుడు. అయితే వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవాలా? ఇటు వాడు చాలా డేంజరస్ ఫెలో. మన హాస్టల్కి వెళ్దాం పదా. నేను రాను, ల్యాబ్కి వెళ్ళాలి. నువ్వేం చేసుకుంటావో చేసుకో, మేం మాత్రం ఉంటాం. మీ ఇష్టం. పదండి.